మనం ఇప్పుడు 2 మరియు 4/5 యొక్క విలోమ సంఖ్య అంటే రెసిప్రోకల్స్ని ఎలా వ్రాయాలో చూద్దాము, సరేనా? విలోమ సంఖ్యగా వ్రాయాలంటే ముందుగా భిన్నముగా లేదా అపక్రమ భిన్నముగా వ్రాయాలి. మనకు తెలుసు కదా భిన్నము అంటే ఏమిటి, అపక్రమ భిన్నము అంటే ఏంటి, ఎలా రాయాలి అని. ప్రస్తుతానికి ఇది మిశ్రమ భిన్నము. మనం దీనిని అపక్రమ భిన్నముగా రాద్దాము. 2 మరియు 4/5 అనే మిశ్రమ భిన్నమును అపక్రమ భిన్నముగా వ్రాయాలి అంటే ఇది 5 కన్నా ఎక్కువగానే ఉంటుంది. అంటే లవము విలువ 5 × 2 + 4. ఎందుకంటే 2 అంటే 10/5 లేదా 2 × 5/5, అవునా? దీనిని ఈ విధముగా రాద్దాము. 2 × 5 + 4 అంటే 10/5, అంటే 2 మరియు 4/5తో సమానము. అంటే ఇది 2 × 5 = 10. దీనికి 4 కూడితే 14, అంటే 14/5. మీరు గమనించారా, ఇవి రెండు సమాన భిన్నములు. ఒకటి ఏమో మిశ్రమ భిన్నముగా వ్రాసాము, మరి ఒకటి అపక్రమ భిన్నముగా వ్రాయడం జరిగింది. అపక్రమ భిన్నం ఎందుకంటున్నామంటే ఇక్కడ లవము హారము కంటే పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని విలోమ సంఖ్యగా చూద్దాం, సరేనా? విలోమ సంఖ్య ఎలా కనుక్కోవాలో చూద్దామా? విలోమ సంఖ్య రాయాలంటే లవము హారము యొక్క స్థానములు మార్చాలి. అంటే లవములో హారము సంఖ్య, హారములో లవము సంఖ్య వ్రాయాలి. విలోమ సంఖ్య కనుక్కోవాలంటే దీనిని ఒక కొత్త కలర్ వేసి చూద్దాం. విలోమ సంఖ్య కావాలి అంటే 5 మరియు 14ల యొక్క స్థానములు మార్చాలి. అంటే ఇప్పుడు లవములో 14, హారములో 5 వ్రాయాలి. అంటే 14/5కి బదులు 5/14 వస్తుంది. ఈ విధముగా మనం మిశ్రమ భిన్నం యొక్క విలోమ సంఖ్య ఎలా వ్రాయాలో తెలుసుకున్నాము.